వాడి పొజిషన్లో ఆడడానికి ఎవరైనా ఉన్నారా? ఈ సంజు బాగా ఆడతాడు ఫాదర్. ఓహో వీడా? ఏదో కొంచెం ఫాదర్. రే ఈ ఫాదర్ పీటర్ కేర్ ఆఫ్ లో స్పోర్ట్స్ కోటాలో వచ్చింది ఎవర్రా? అది నేనే ఫాదర్. ఏ ఐటమ్ రా? కుస్తీ. కుస్తీ నిన్ను చూసినప్పుడు అనుకున్నా. హాయ్ బావా. భోజనం చేయలేదా? భోజనం చేసావా? మిస్టర్ రెహమాన్ ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మ ఒక్క నిమిషం. అమ్మ మా ఫ్రెండ్స్ వచ్చారు, నేను తర్వాత మాట్లాడతాను సరేనా? అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? మాట్లాడేది వినిపిస్తుంది అంతే. తినేసొద్దాం పదండి, తర్వాత మాట్లాడుకుందాం. సరే పద. తిన్న తర్వాత అందరినీ ప్రేయర్ రూమ్ కి రమ్మన్నారు. మన కాలేజీకి మన హాస్టల్కి ఎంతగానో పేరు తీసుకొచ్చినటువంటి మన కాలేజ్ స్టూడెంట్ ఒక ఫారిన్ క్లబ్లో ఆడడానికి మనవాడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాడని మీకు అందరికీ తెలుసు కదా? అవును ఫాదర్. అయితే ఇక్కడి నుంచి బయలుదేరబోయే కాయిల్ ఆంటోనీకి మనమందరం కలిసి సెండ్ ఆఫ్ ఇద్దాం. ఒక సెల్ఫీ తీసుకుంటాను రా. అలా ఉండగా అర్జున్ని చూడటానికి ఒక గెస్ట్ వచ్చాడు. అమ్మ చనిపోయిన తర్వాత ఒక్కసారి కూడా చూడటం ఇష్టపడిన నానే అతను. అలా చూడటానికి వచ్చిన కోపం అంతా డ్రైవర్ పైన చూపించాడు. ఆ విషయం తర్వాత అజయ్ 2 రోజులు మూడోట్లోనే ఉన్నాడు. ఇంకోసారి వాళ్ళ నాన్న నన్ను చూడటానికి వస్తే నాతో చెప్పొద్దని చెప్పి మాతో చెప్పాడు. సీనియర్స్ స్పీకర్లో వచ్చే పాటలు డబల్ సౌండ్లో పెట్టారు. అది వచ్చే హాస్టల్ డే ప్రాక్టీస్ కోసం అని చెప్పారు. ఏంట్రా ఈ పాటకి చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి? మీకు ఇంకో మంచి పాట ఏం దొరకలేదా? ఎంత చెప్పినా బుద్ధి రాదు. లూయిస్ నువ్వు కూడా వేళతో చేరావా? వైలెన్ తీసుకుని పైకి రా. వస్తున్నా ఫాదర్. జూనియర్స్ అందరూ రిహార్సల్స్ అదరగొట్టేశారు. శ్యామ్ దృష్టి మొత్తం పాడబోయే పాట మీదే. టీచర్స్ దొంగబుద్ధితో ఏదేదో ప్లాన్ చేసి పెట్టాడు. బాగా ఇరుక్కుంది లూయిసే. ఫాదర్ వైలిన్ ప్రాక్టీస్ అని చెప్పేసి లెఫ్ట్ రైట్ ఇచ్చేశాడు. మేము ఎంతగానో ఎదురు చూస్తున్న హాస్టల్ డే రానే వచ్చేసింది. నువ్వు చూసావు కదా? అమ్మాయిలు ఈరోజు మా హాస్టల్ డే, రావాలనుకుంటే రండి, అదిరిపోతుంది. అలాగా అయితే మేము వస్తాం ప్లీజ్. టపాసులు అంగడికొచ్చి చిచ్చుబుడ్డి వెలిగించాలా? అబ్బాయిలకి పని పెట్టాలా? విజయ్ మీకు ధైర్యం ఉంటే ధైర్యంగా వచ్చేయండి. కమ్ ఆన్ మ్యాన్, మీరున్నప్పుడు మాకేం భయం? హాస్టల్లోకి మీరు రాగలరా? మాకు హెల్ప్ చేయడానికి మనుషులు ఉన్నారు. ఓహో అలాగైతే 7 కల్లా రెడీగా ఉండండి, పికప్ చేసుకోవడానికి బండి వస్తుంది. ఓకే. అయ్యో అది మేం రాము. వీళ్ళు బిత్రమొహాలు, నేను వస్తాను. ఎవరు లేరు కదా? లేరు, పైకెక్కండి త్వరగా త్వరగా. వద్దు ఇక్కడే పెట్టు, వచ్చేటప్పుడు చూసుకుందాం. పెట్టు త్వరగా, ఎక్కువే. చూసి జాగ్రత్త. రెడీ అయిన అందరూ బయటకు వెళ్ళండి. వెళ్ళండి. మీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు వస్తే చాలు. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు. ఇప్పుడు మనోడు చాలా కష్టపడుతూ చదువుతుంటాడు కదా. మీరు చెప్పింది కరెక్టే. వాడు మన అప్పులన్నీ తీర్చేసి మనల్ని బాగా చూసుకుంటాడు. ఇక మనోడు వారం వారం రాడట, చదవడానికి చాలా ఎక్కువ ఉందట. రే ఇంకా అయిపోలేదారా? రే అది అయిన తర్వాత దీన్ని కూడా ఐరన్ చేసేవరా, త్వరగా కానీరా. రే బండోడా, ఎలా ఉంది నీ కొత్త పని? అన్నా ఏంటి ఒకటికి వెళ్ళు. త్వరగా రాలేదంటే ఈ గదతో వాయిస్తా. నువ్వు ఒకటికి వెళ్ళి త్వరగా రారా, సరేనా? తర్వాత నీకు నేను 2 చూపిస్తా, పోరా. ఏదో ఒక రోజు నాకు చుక్కుతావు కదరా. మామా మా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు తిరిగిచ్చే, లేకపోతే మాకు ప్రాబ్లం అయిపోతుంది. సరేనా? భయపడకు, నేనున్నాను కదా. సరే ఓకే బాయ్. వాళ్ళకి వేరే అఫెండింగ్ దొరికిందారా? నా టైం ఇలా ఉంది, నేనేం చేయను చెప్పు? నేను ఎంతమందిని తీసుకొచ్చినా అంతా వేస్ట్. ఒక్కరు కూడా ఫాదర్కి నచ్చలేదు. నేను రానా? ఇదిగో. ఓ నో. సరే ఇలారా, ఒక సెల్ఫీ తీసుకుందాం. వెయిట్. ఇలా చూడండి, ఇక్కడ నుంచి సెల్ఫీ తీసుకున్నారు, లోపలికి వెళ్ళలేదా? ఇక్కడికి వచ్చినట్టు హాస్టల్ వాళ్ళకి ఏదో ఒక ఎవిడెన్స్ చూపించాలిగా. ఫోన్ ఇటు. మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవిడెన్సే కదా కావాలి. దీనికన్నా పెద్ద ఎవిడెన్స్ నేను ఇందులో తీసుకొస్తాను. మనసాపదా ప్రేమే అంతం అవ్వదులే.
తక్కువ తాగొచ్చు కదా, ఇలా వాంతి చేసుకుంటున్నావు చూడు. నన్ను ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళండి రా, లేకుంటే నేను ఎక్కడ చచ్చిపోయేలా ఉన్నాను. సరే సరే, మాకు టైం అయింది, మేము బయలుదేరుతాం. అయితే సరే. అయ్యయ్యో, ఇక్కడ ఎవరెవరు ఉన్నారే? మస్తాన్ ఎలా ఉంది? విన్నావా? కమల్ సూపర్ గా ఉంది. సరే నేను బయలుదేరుతా. మీది మంచి విషయమే, ఇక మిమ్మల్ని ఎవరు బెదిరించలేరు. ఇక ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను. ఆగండి, ఎక్కడ చూసినా ముసుగు మనుషులు కనిపిస్తున్నారు. ఎవరు వీళ్ళంతా? ముసుగు తీసి చూడాలి. ఫాదర్, వీళ్ళు టోను బీను. అది మాస్క్ చాలా టైట్ గా కట్టాం, అందువల్ల ముసుగు తీయడం కుదరదు. తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది, నేను వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకెళ్తాను. వెళ్ళండి వెళ్ళండి త్వరగా రా. తర్వాత మీరు లూయిస్ వాయించిన వైలిన్ విన్నారా? చాలా బాగుంది కదా. అవును, ఈ రోజు వాడి వైలిన్ అందరం కలిసి అదేంటది? రే అరవకరా, ఫాదర్ కనిపిస్తుంది. ఎవరది? వాడికి ఏమైంది? అదేం లేదు ఫాదర్, ఆస్తమా కోసం చాప మింగితే అది గొంతులో ఇరుక్కుపోయింది. ఏం కాలేదు ఫాదర్. వాడు చేపను మింగేడంట చూడండి, ఏదో పాము గరిచిందేమో. ఏమైపోయావురా, త్వరగా రా, ఎక్కడికి వెళ్ళావు? 5 సంవత్సరాలు ఏమన్నా వెయిట్ చేశారా ఏంటి? ఆశ్చర్యకరమైన ఎవిడెన్స్ దొరికింది, ఇదిగో చూసుకోండి. ఇదిగో తీసుకెళ్లి ఫ్రెండ్స్ అందరికి చూపించు, అక్కడ ఇలాంటి ఎవిడెన్స్ దొరుకుతుందా? అబ్బా, నీకు చాలా ఆశ. బాయ్.